షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, ఈ అనుదిన కృప మనము మొదలుపెట్టి ఇది 3వ సంవత్సరము. గత 2 సంవత్సరాలు మరి చాలా సక్సెస్ఫుల్గా పరమ తండ్రి యొక్క కృప వలన, ఆయన సహాయం వలన, మీ అందరి యొక్క సపోర్ట్ వలన, మీ అందరి ప్రార్థనల వలన దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాము. మరి ఈ సంవత్సరం అంతా కూడా ఆ పరమ తండ్రి కృపా కాపుదల ఉన్నట్లుగా మీ ప్రార్థన చేయండి. మరి దిన కృపావాక్యం చూసుకుందాము. 3వ అధ్యాయము, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. పరలోకపు తండ్రి సమస్త ఆయన బిడ్డలకు ఆజ్ఞాపిస్తున్నాడు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు మీ దశమ భాగములన్నిటినీ నా మందిరం యొక్క ధననిధిలోనికి తీసుకురండి. ఎక్కడికి తెమ్మంటున్నాడు? ఆహారం ఉండేటట్లుగా, మందిరంలో ఆహారం ఉండేటట్లుగా మందిరం యొక్క ధననిధిలోనికి తీసుకురమ్మంటున్నాడు. ఇది మనం తీసుకొచ్చి ఆయనను శోధిస్తేనట ఏం చేస్తాడట? ఆయన ఆకాశము వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. అదేవిధంగా మన పంటను పాడు చేసే పురుగును గద్దిస్తానన్నాడు. మరి ఒలివ చెట్లు కానీ లేక ద్రాక్ష చెట్లు కానీ అకాల ఫలములను రాలనివ్వను. మరి మిమ్మలను ఆనందకరమైన దేశంలో ఉంచుతాను. ఎందుకనగా ఎందుకు చెప్పాడు పరమ తండ్రి మందిరము ధననిధిలోనికి తీసుకురమ్మని? మందిరం పైన ఆశ పెట్టుకునేవారు బీదలు ఉంటారు, విధవరాండ్రు ఉంటారు, తల్లిదండ్రులు లేని అనాథలు ఉంటారు, అదేవిధంగా సేవకుల కుటుంబాలు ఉంటాయి. సో వీరందరూ పోషించబడు నిమిత్తము మందిరానికి వచ్చే పరదేశులు వస్తుంటుంటారు. ఆ పరదేశులకు ఆహారము నిమిత్తము మందిరానికి మీ దశమ భాగములన్నీ తీసుకురమ్మని సెలవిచ్చాడు పరలోకపు తండ్రి. సో కాబట్టి మనల్ని ఎక్కడ నివసింపజేస్తాడట? మనం ఎక్కడైతే ఆనందకరంగా ఉంటుందో, ఆనందకరమైన దేశంలో, మంచి ప్రాంతంలో, మంచి ప్రదేశంలో మన చుట్టూ ఉండేవారు కూడా మంచివారు ఉంటారు. మన కుటుంబాల్లో కూడా మంచితనం ఉంటుంది, మన కుటుంబంలో సమాధానం ఉంటుంది. అప్పుడట మనము ఈ విధంగా చేసేదాన్ని మన చుట్టూన్న అన్ని జనులందరూ చూసి వీరు నిజముగా ధన్యులు అని అంటారట. సో మనల్ని ధన్యులు అని మరి మన చుట్టూన్న అన్ని జనులు అనాలి అని అంటే మనము మందిరము ధననిధిలోనికి దశమ భాగం తీసుకువెళ్ళాలి. మన కుటుంబాలు సమాధానంగా, శాంతిగా, ఆనందకరంగా ఉన్నప్పుడు ఆ పరమ తండ్రికి మహిమ వస్తుంది. పరమ తండ్రి ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడు విన తండ్రి, అవును నాయన, మీ మందిరంలో ఆహారం ఉండినట్లుగా దశమ భాగంలోనే తీసుకొచ్చినప్పుడు అయ్యా నాయన మిమ్మల్ని శోధించినప్పుడు మీరు ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తున్నారన్న ఆ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.